కాకినాడ జిల్లా తుని కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఆ ఘటన జరగడానికి గల కారణాలేంటి? అసలు ఆ ఘటన ఎక్కడ ప్రారంభమై ఎంతవరకు దారి తీసిందనే వివరాలను మనం పూర్తిగా అసలు విశ్లేషణ చేసినట్లయితే తుని నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పైన ఒక 62 ఏళ్ల కలిగినటువంటి వ్యక్తి తాటికి నారాయణరావు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సో దానిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారి అలాగే దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మనందరం చూసాం. అయితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఈ ఘటన జరగడం పట్ల అటు స్కూల్ సిబ్బంది కావచ్చు, లేదనుకుంటే ఏదైతే ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే దీని వెనకతలో ఉన్నటువంటి రాజకీయ కోణాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తిగా చూస్తే, అసలు ఏదైతే తాటికి నారాయణరావు ఆయన వయసు 62 ఏళ్ళు, ఆయన ఆల్రెడీ 2 కుమారులు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు, ఆయనకి మనవళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఇలాంటి మైనర్ బాలికలపై అత్యాచారానికి చేయడం అనేది కూడా ఒక రకమైనటువంటి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అది ఎందుకు జరిగింది, అసలు అది ఎంతవరకు తీసుకొచ్చారు, దానికి ఎందుకు అంత సీరియస్ అయ్యింది అనేది గురించి మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏదైతే మైనర్ బాలికలపై ఎటువంటి అగాత్యాలకు పాల్పడినప్పటికీ కూడా వాళ్ళపైన ఏదైతే యాజ్ పర్ సెక్షన్స్ ఉంటాయో, పోక్సో కేసు కావచ్చు, లేదనుకుంటే అత్యాచార కేసులు కావచ్చు, నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే వాళ్ళ మీద ఆల్రెడీ ఫైల్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఆ విధంగానే అటువంటి కేసులో ఈ విధంగా ఈయనపైన కూడా నమోదు చేశారు పోలీసులు. సో అసలు ఈ ఘటన ఎలా ప్రారంభమైంది, అసలు ఈ ఘటన యొక్క ఈ రోజుకి నిన్నటికి ఈ రోజుకి ఉన్నటువంటి పరిణామాలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే, తాటికి నారాయణరావు అనేటువంటి వ్యక్తి తుని నియోజకవర్గానికి ఒక గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికను మచ్చిక చేసుకొని ఏదో తమ మనవరాలుగానే ట్రీట్ చేస్తూ తనకు కావాల్సినటువంటి కామన్ ఏదైతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయో వాటన్నింటినీ తీరుస్తూ దాంతో ఆ అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకొని తనతో మంచిగా మెలుగుతూ చేస్తూ ఉన్నాడు గత కొద్ది కాలంగా. సో అలాంటి సందర్భంలో ఒకరోజు అంటే నిన్న సాయంత్రం వేళ కావచ్చు, మధ్యాహ్నం టైంలో ఆయన అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బందికి, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బందికి ఒంట్లో బాగలేదు, మా మనవరాలను బయటికి తీసుకెళ్తాననేటువంటి విషయాన్ని చెప్పి బయటికి తీసుకొచ్చి అక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒక తోటలో తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. సో ఈ పరిణామంలో, ఈ పరిస్థితుల్లో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఏదైతే ఆ తోట కాపలాదారు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ యొక్క ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఆయన అడిగి, ఆయన అప్పటికే ఇక్కడ ఏం జరుగుతుందనే సంగతి తోటకి కాపలా ఉన్నటువంటి వ్యక్తికి తెలియడంతో, సో ఆ వ్యక్తి అప్పటికే వీడియోలు తీస్తూ ఆ అమ్మాయికి ఆయనకి క్వశ్చన్ చేస్తూ, సో ఆ అమ్మాయి చెప్పే ఆన్సర్స్కి ఈ ఏదైతే 62 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి చెప్పే ఆన్సర్స్కి పొంతన లేకపోవడం వల్ల ఈయనకి కొంత అనుమానం రావడం పట్ల సో ఆయన అప్పటికప్పుడే పోలీసులకు ఇన్ఫామ్ చేసి, అలాగే అమ్మాయికి చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పి, సో ఏమైనప్పటికీ కూడా అప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియోని అప్లోడ్ చేసి వైరల్ చేసి పోలీసులు కూడా ఇన్ఫామ్ చేశారు. సో అక్కడి వరకు కథ ఒక ఎత్తు. సో దాని అనంతరం ఏం జరిగిందని అనుకుంటే, ఏదైతే పోలీసులు ఈయన్ని కస్టడీలో తీసుకున్నారో, ఏదైతే ఈయన ఏది జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి డెప్త్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే, సో ఈయన ఇది ఫస్ట్ టైమే కాకుండా ఇప్పటికే అలాగే 5 టైమ్స్ అలాంటి అమ్మాయిలతో ఎలాంటి అగాత్యాలు పాల్పడుతూ చేస్తున్నారనేటువంటి విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు పోలీసులు. సో వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఆయన్ని కస్టడీలో తీసుకొని ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలనేటువంటి తరుణంలో ఏదైతే రాత్రి 11 ఆ టైంలో ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్కి తీసుకెళ్లే క్రమంలో ఆయన ఒక ప్రాంతం వద్ద, చెరువు వద్ద ఆగి పోలీసులకి అవసరాలు ఉన్నాయి, వాష్రూమ్కి వెళ్ళి వస్తానటువంటి విషయం చెప్పి, సో ఆ టైంలోనే వర్షాలు పడడం వల్ల పోలీసులు కూడా ఒక చెట్టు కింద నిలబడితే ఈయన అదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా జరిగిపోయింది. పోలీసుల కస్టడీలో నుంచి ఆయన తప్పించుకొని ఆయన ఆత్మహత్య చేసుకొని చెరువులో దూకి చనిపోయారు. సో రాత్రంతా గాలించారు, అప్పటికి కూడా డెడ్ బాడీ దొరకపోవడంతో ఇవాళ తెల్లవారు కూడా గజేతగాలు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది అందరూ కూడా గాలించి ఆ డెడ్ బాడీని బయటకు తీశారు. దాని తాలూకా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోలో ఏదైతే ఆ తోట కాపలో ఉన్నటువంటి వ్యక్తి తీసినటువంటి వీడియోలో ఈయన ఏం సమాధానం చెప్పాడంటే, మీరెవరు, మీరు ఇక్కడ ఏం సంబంధం, ఆడపిల్లలతో మీకేంటి ఇక్కడ అవసరమైనటువంటి క్వశ్చన్స్ వేసే టైంలో ఆయన చెప్పే మాట ఏంటి, మేమిద్దరం ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు, నేను కార్పొరేటర్గా, కౌన్సిలర్గా ఉన్నాను, సో ఈ అమ్మాయి అవసరమైతే నేను తీసుకొచ్చానటువంటి ఆన్సర్ని ఏదైతే అని చెప్పారో దాన్ని వాళ్ళు మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని ఏదైతే టీడీపీ చెందినటువంటి వ్యక్తిని ఆయన ఏదైతే చెప్పారో సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో తేలిన విషయం ఏంటంటే, ఆయన టీడీపీలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక మండలంలో, ఒక గ్రామంలో యాక్టివ్గా ఉన్నటువంటి టీడీపీ నాయకుడిగానే గుర్తించడం జరిగింది. సో ఇది జరిగిన ఘటన అంతా కూడా వ్యక్తిగతంగా ఆయనకి చెందినటువంటి ఘటన. ఎందుకంటే వాళ్ళు
ఒక దళిత సమాజం చెందినటువంటి వ్యక్తి, అమ్మాయి అదే ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి సో వాళ్ళు ఏ విధంగా జరిగిందనేది మనం అందరం చూసాం. కానీ దీన్ని పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇదే ఘటనపై ఇప్పటికే హోంమంత్రి అనిత, అలాగే నారా లోకేష్ ఇలాంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా దీనిపై స్పందించి ఏదైతే ఘటనకు పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ నిన్ననే ఇచ్చారు. సో నిన్న ఇచ్చిన 24 అవర్స్లోనే ఈరోజు ఆయన శవమై తేలడం కూడా మనం చూసాం. సో ఇటువంటి ఘటనల వెనుక గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం హ్యూమన్ బీయింగ్స్గా మనం ఒకసారి ఎలాంటి ఘటనలు రావడానికి లేదా జరగడానికి గల కారణాలు ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే చాలా మంది విశ్లేషణలు ఇలాంటి ఘటనలు ఇదివరకే కూడా పునరావృతమయ్యి సో ఇటువంటి ఘటనలన్నింటిపైన ఏం జరుగుతుంది అనే విషయాలను ఒకసారి క్లియర్గా చూసినట్లయితే సో ఇక్కడ ఇప్పటికే ఏదైతే బాలికలకి ఇవ్వాల్సినటువంటి అవగాహన సదస్సులు కావచ్చు, లేదనుకుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు కావచ్చు, లేదనుకుంటే సోషల్ మీడియా ఎలా వాడాలి, సెల్ని ఎంతవరకు దూరంగా ఉంచాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఎంత దూరం ఉండాలనేటువంటి విషయాలపైన కూడా ఇప్పటికే పలు రకాలుగా వాళ్ళకి అవగాహన చేస్తున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దాని ఇంపాక్ట్ కూడా వీటిపైన చూపిస్తుంది అనేటువంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక స్కూల్లో, ఒక హాస్టల్ క్యాంపస్లో ఒక అమ్మాయి చదువుతూ ఉందంటే దానికి ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటూ ఉంటుంది. అలాగే దాన్ని బయటికి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా దానికి అక్కడ స్టాఫ్ కావచ్చు, కన్సర్న్ సిబ్బంది కావచ్చు, దానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తూ ఉంటారు. సో ఈ ఘటనలో కూడా ఆయన ఒకేసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కంటిన్యూస్గా ర్యాండమ్గా అక్కడికి వస్తూ ఉంటారు, ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. సో లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాం అనేటువంటి ఆన్సర్ కూడా ఇప్పటికే స్కూల్ సిబ్బంది నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఇలాంటి పిల్లలకి ఎటువంటి ప్రొటెక్షన్ లేకపోతే రానున్న రోజుల్లో ఇంకా కష్టతరమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. సో దానికి ఎటువంటి గర్ల్స్ క్యాంపస్లో కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి కల్పించినటువంటి భద్రత మాత్రం 100% కల్పించాలనేటువంటి ఆదేశాలను ఇప్పటికే కన్సర్న్ అధికారులు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఇలాగా ఉంటే దీన్ని ఎట్లా రాజకీయం చేస్తున్నారంటే అదర్ పార్టీలు, ఎందుకంటే ఆయనే చెప్పారు క్లియర్గా, నేను టీడీపీ చెందినటువంటి వ్యక్తిని అని ఆయన ఏదైతే వీడియోలో చెప్పారో దాన్ని పట్టుకొని ఇప్పుడు రాజకీయం ఎలా చేస్తున్నారంటే ఖచ్చితంగా అది పార్టీకి ముడిపెట్టి పార్టీకి చెడ్డపెట్టి తెచ్చే విధంగా కూడా కొన్ని రకాల పార్టీలు దాన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఇందులో ఇది ఒక మానవ విదారకమైనటువంటి ఘటన. సో దీన్ని ఒక తల్లిదండ్రులుగానో, ఒక మానవత్వంగానో, లేదనుకుంటే ఒక మనిషిగానో మనం చాలా బాధపడాల్సినటువంటి అంశం ఇలాంటి ఘటనలు. కానీ దీన్ని కూడా రాజకీయాన్ని చేసి ఒక పార్టీకో, ఒక వ్యక్తికో, లేదంటే ఒక వ్యవస్థకో ఆపాదించి దాన్ని కూడా తిప్పి మళ్ళీ ఏదైతే అధికారులు ఉన్నారో, ఏదైతే స్కూల్ సిబ్బంది ఉన్నారో వారి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అనేటువంటి ఇంతవరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ అగత్యానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. ఎందుకంటే అందరూ టీడీపీలో పాల్పడట్లేదు, లేదా అందరూ వైసీపీలో పాల్పడట్లేదు, గతంలో మనం చూసాం. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి టీడీపీ, ఓకే, టీడీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి టీడీపీకి చెడ్డపేరు తీసుకొచ్చేటందుగా ఎందుకు రాజకీయం చేస్తున్నారు? 2, గతంలో ఈయన ఏ పార్టీలో ఉన్నారు? డెప్త్గా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఈయన ఏదో పార్టీ చెందిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే మరి ఆ పార్టీ కూడా ఈరోజు తప్పున అంటగట్టే ప్రయత్నం చేయాలి కదా. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే అది వ్యక్తిగతంగా ఒక అమానవీయ ఘటన జరిగినప్పుడు దాన్ని పొలిటికల్గా గానో, రాజకీయంగానో, లేదనుకుంటే వ్యవస్థ పరంగా గానో ముడిపెట్టడం తగదు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, అసలు ఇక్కడ సిస్టమ్ ఎలా దెబ్బతిన్నది, స్కూల్లో జరిగినటువంటి లోపం ఏంటి, అసలు అమ్మాయి బయటకు వచ్చే అంత టైం ఎక్కడ వచ్చింది, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, లేదనుకుంటే ఈయన బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళి అసలు ఈయన ఏం చేస్తున్నాడు, ఈ నిజంగా టీడీపీ కార్యకర్తనే కాదా, లేదనుకుంటే ఈయన 62 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇలాంటి ఘటనకి ఎందుకు పాల్పడాల్సి వచ్చినటువంటి విషయాల్ని ఇక్కడ పరిగణించాల్సింది. దానిలో డెప్త్గా మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. కానీ దీన్ని రాజకీయ యాంగిల్లో రాజకీయం కోసం వాడుకుందాం అనే ఒక ఆలోచనతోనే ఇక్కడ స్టోరీలు నడుస్తూ ఉన్నాయి, కథ నడుస్తూ ఉంది. సో నేను అంటుంది ఏంటంటే ఒక వ్యక్తిగతంగా ఒక అగత్యాన్ని పాల్పడినప్పుడు ఆ వ్యక్తి గురించే మనం మాట్లాడుకోవాలి. రాజకీయాలు ఇలాంటి విషయాల్లో అనవసరంగా మనం మాట్లాడుకుంటే దానివల్ల మనకున్నటువంటి క్రెడిబిలిటీ కూడా పోతుంది ఖచ్చితంగాను. సో ఒక ఘటన జరిగి 24 అవర్స్ గడవలం లేదు, ఆయన అప్పుడే శవమై తేలాడు అదే ప్రాంతం చెందినటువంటి చెరువులో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు అనిపించాల్సిన తప్పదు. సో దాన్ని కూడా పాలిటిక్స్గా ముడిపెట్టి దాన్ని కూడా రచ్చరచ్చ చేసి దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ దాన్ని తీసేసి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఒక మానవత్వంతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఒక మానవీయ కోణంలో జరిగినటువంటి ఘటనను మనం దాన్ని ఖండించాల్సింది పోయి ఈ రాజకీయాలను పులిమి ఈ రాజకీయాల్లో అటువంటి ఘటనలు కూడా క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాల నుంచి అది మాత్రం రాజకీయ పార్టీల నాయకులు బయటికి రావాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఆయన శవమై తేలినటువంటి
విషయాన్ని అక్కడే ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అధికారికంగా నిర్ధారించారు. సో అది గడిచిన ఒక అంశం. కానీ స్కూల్లో చదువుతున్నటువంటి మైనర్ బాలికలు కావచ్చు, లేదనుకుంటే 8th, 9th, 10th క్లాస్ చదువుతున్నటువంటి బాలికలకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధమైన అవగాహన కల్పించాలి. ఇప్పటికే వాళ్ళ యొక్క పిల్లలకి ముఖ్యంగా అమ్మాయిలకైతే మహిళలకైతే ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, లేదనుకుంటే వాళ్ళకి పర్సనల్స్ ఉన్నటువంటి టైంలో ఏ విధంగా చేసుకోవాలంటే విషయాలపైన ఇప్పటికే పలు పాఠశాలలో ప్రభుత్వం తరపు నుంచే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి ఘటనలు జరగడానికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొంత సోషల్ మీడియా, ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ముందు అన్నిటికంటే ముఖ్యంగా సెల్ ఫోన్ కావచ్చు. సో వీటన్నిటి అంశాలనే వీళ్ళందరి మీద ప్రభావం చేయిస్తున్నాయి, ఇలాంటి ఘటనలకు దారి తీస్తున్నాయంటే ఖచ్చితంగా ఇటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉంటాయో అవే సగం వాళ్ళకి ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయగలుగుతున్నటువంటి విషయాన్ని అయితే నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. సో అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కావచ్చు, లేదనుకుంటే టీచర్స్ కావచ్చు, లేదనుకుంటే పెద్దలు కావచ్చు, లేదనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు. సో పిల్లల మీద కొంత ఫోకస్ పెట్టి, కొంత ఎఫర్ట్ పెట్టి, అసలు పిల్లలు ఏం చదువుతున్నారు, లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, లేదనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లేదనుకుంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు దృష్టి పెట్టి సేమ్ టైం మనకున్నటువంటి పర్సనల్స్ పనులతో పాటు వీళ్ళపైన కూడా కొంత సమయం కేటాయించి ఖచ్చితంగా వాళ్ళపైన ఒక దృష్టి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక ఘటన జరిగినప్పుడు ఇప్పుడున్న రోజుల్లో సాధారణంగా ఏం అలవాటు అయిపోయిందంటే సంబంధిత అధికారులు, లేదనుకుంటే ప్రభుత్వమో, లేదనుకుంటే ఇటువంటి ఘటన పాల్పడిన వ్యక్తి మీద తోసేసి మన చేతులు దులిపేసుకున్నటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. కానీ ఇలాంటి మూలాలు, ఇలాంటి ఘటనలు జరిగినట్టే ఖచ్చితంగా ఇందులో ఇలాంటి విషయాల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్నది పేరెంట్స్ మాత్రమే. తల్లిదండ్రుల లోపం వల్ల ఇంతవరకు జరుగుతుంది. సో ఇక్కడ పేరెంట్స్ లేకపోయినా, పేరెంట్స్ ఉన్నా, లేదనుకుంటే వాళ్ళకి గార్డియన్గా ఎవరున్నా సరే వాళ్ళే దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. సో ఇలాంటి సందర్భాల్లో జరిగిన తర్వాత ఏదైతే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయో వీటన్నిటిని జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా ముందే మనం జాగ్రత్త పడి ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు కావచ్చు, లేదనుకుంటే అటు సిబ్బంది కావచ్చు, లేదనుకుంటే హాస్టల్ సిబ్బంది కావచ్చు, లేదనుకుంటే అదే డిపార్ట్మెంట్ హైయర్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తక్కువ టైంలో, వితిన్ టైంలో వాళ్ళందరినీ పైన శిక్ష పడే విధంగా కానీ చేసినట్లయితే ఇటువంటి అమానవీయ ఘటనలు అంత అర్థం పర్థం లేకుండా జరిగే పరిస్థితి ఉండదనేటువంటి అభిప్రాయం నాది.